హలో. ఏవండి? చెప్పు. ఆ పక్కింటి సుబ్బారావు గారు మొన్ననే జాబ్‌లో జాయిన్ అయ్యారు. అప్పుడే కారు కొనేసారు. మనం ఎప్పుడు కొంటామండి? ఇప్పుడు కారు ఎందుకు? మన పిల్లల్ని స్కూల్‌లో దింపాలన్నా, మనం బయటికెళ్ళాలన్నా కావాలి కదా! సరే సర్లే చూద్దాం. A few moments later. నాన్నగారండి చెప్పండి. ఎరా అబ్బాయి ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నా గానీ మన పక్కింటి సీన్ గారు అబ్బాయి మొన్న ఇల్లు కొన్నాడురా. నువ్వెప్పుడు కొంటావు ఇల్లు? కొందరులేండి, కొంచెం గ్యాప్ తీసుకొని. అదంతా కాదు, ఈ ఇయర్ నువ్వు ఇల్లు కొనాలంతే. సరే అండి చూద్దాం. అబ్బా, ఒక పక్క కారు, ఒక పక్క ఇల్లు. ఇప్పుడు ఏది పోస్ట్ పోన్ చేయాలి, ఏది కొనాలి, అసలు ఎలా తెలుసుకోవాలి? నేను ఈ వీడియోని బాగా డబ్బులుండి కార్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయట్లేదు. నేను ఈ వీడియోని క్లియర్‌గా మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక మధ్య తరగతి వ్యక్తికి చాలా యాస్పిరేషన్సే ఉంటాయి. ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని, ఫ్యామిలీకి గోల్డ్ కొనాలి, పిల్లలకి మంచి ఫ్యూచర్ బిల్డ్ చేయాలి అండ్ అలాగే కార్ కొనుక్కోవాలి. ఇలాంటి చాలా యాస్పిరేషన్లు ఉంటాయి. తనకొచ్చే కొంచెం ఇన్‌కమ్‌లోని ఏ యాస్పిరేషన్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలి, ఏ యాస్పిరేషన్ పోస్ట్‌పోన్ చేసుకోవాలని కన్‌ఫ్యూజన్‌లో ఉండి ఎస్పెషల్లీ కార్ విషయంలోని ఫ్యామిలీకి ఒక సేఫ్టీ ట్రావెల్ చేసేటప్పుడు ఇద్దామని ఆలోచిస్తూ నేను ఇప్పుడు కార్ కొనడం బెటరా లోన్ తీసుకుని, లేదంటే ఈ కార్ పర్చేస్ ఏదైతే ఉన్నదో అది పోస్ట్పోన్ చేసినట్టయితే ఫ్యామిలీని కార్లో తిప్పాలంటే ఓలా, ఊబర్ ఇలాంటి క్యాబ్ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి కదా, అది యూజ్ చేయడం బెటరా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు చూడండి. అలాంటి ఒక మధ్యతరగతి వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను. సో ఈ వీడియోలోని మీరు కార్ కొనే ముందు ఎస్పెషల్లీ ఫస్ట్ టైం కార్ బయర్స్ ఎవరైతే ఉంటారో, ఏజ్ గ్రూప్ 35 లోపల ఉన్న వాళ్ళందరూ చాలా వరకు ఈ ఫస్ట్ టైం కార్ బయర్స్ ఉంటారన్నమాట. సో వీళ్ళల్లోని ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మీకు ఒక మంచి క్యాలిక్యులేటర్ని అయితే బిల్డ్ చేసాం. ఎందుకంటే ఈ కార్ పర్చేస్ రిలేటెడ్ డెసిషన్ ఏదైతే ఉంటుందో కొన్ని కేసుల్లోని యాక్చువల్లీ కార్ కొనుక్కోవడమే బెస్ట్ అండ్ ఇంకొన్ని కేసుల్లోని మనం ఓలా, ఊబర్ యూజ్ చేసి దాని తర్వాత కార్ కొన్నాళ్ళ తర్వాత దట్స్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. సో స్ట్రైట్ అవే మనం నువ్వు కార్ కొనేసుకో, లేకపోతే నువ్వు ఓలా, ఊబర్ వాడు అని చెప్పలేము. సో దీని గురించి అని ఒక మంచి క్యాలిక్యులేటర్ని మీ గురించి అని ఒక టూల్ని అయితే ప్రిపేర్ చేసాం. చాలా సాలిడ్ టూల్ ఇది. ఈ టూల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అంతటా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని కార్ కొనాలా లేదా కార్ పర్చేస్ని కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసి ఓలా, ఊబర్లో కమ్యూట్ చేయాలన్నది డెసిషన్ తీసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. నేను మిమ్మల్ని ఇప్పుడు స్ట్రైట్ అవే క్యాలిక్యులేటర్లోకి తీసుకెళ్ళిపోతాను. ఈ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేషన్ చూపించే ముందు స్మాల్ రిమైండర్, ఈ క్యాలిక్యులేషన్ కోసం టీమ్ అయితే చాలా ఎఫర్ట్ పెట్టింది. అది మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని వెంటనే లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇలాంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ రిలేటెడ్గా క్లారిటీ లేకుండా ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో షేర్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఆ ఎక్సెల్ టూల్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ సీ ద క్యాలిక్యులేషన్స్ నౌ. మీకు ఇప్పుడు నా వెనకాల కనబడుతున్న ఎక్సెల్ షీట్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఎల్లో కలర్ సెల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు డేటాని ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఇన్పుట్ చేయాలని నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను, కంగారు పడద్దు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డిస్క్లైమర్, కింద కామెంట్ సెక్షన్లో మీరు కంగారు పడి రాసే ముందు, అందరూ కాదు ఒక 10% మంది రాస్తారు, ఓలా, ఊబర్ రిలేటెడ్గా మనకి వాళ్ళు రైడ్స్ క్యాన్సిల్ చేయొచ్చు ఆర్ ఎనీ క్యాబ్ సర్వీస్ రైడ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఆర్ వేరియస్ అదర్ ఇబ్బందులు ఉంటాయని రాయొచ్చు. మీరు రాసే ముందు నేను ఒక విషయం అయితే క్లియర్గా చెప్దాం అనుకున్నాను. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఎఫోర్డ్ చేయగలను అనుకున్నట్టయితే ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళ గురించి నేను అసలు ఈ క్యాలిక్యులేషనే ప్రిపేర్ చేయలేదు. మీ కంఫర్ట్ ఏదైతే ఉన్నదో మీ కంఫర్ట్కి వెళ్ళండి, అసలు నో ప్రాబ్లం. అండ్ అలాగే ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్ వస్తాయని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. అసలు ఈ క్యాలిక్యులేషన్ ఆ క్వశ్చనే లేదు. ఈ క్యాలిక్యులేషన్ మేజర్లీ ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరీర్లోని వేరియస్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అండ్ వేరియస్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయి, లార్జ్ ఎక్స్పెన్సెస్, ఇవి ఎఫోర్డ్ చేయాలంటే అన్నీ ఎఫోర్డ్ చేయలేరు కదా. సో ముందుగా ఏమి ఎఫోర్డ్ చేయాలి, కొన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చా లేదా, ఫైనాన్షియలీ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు ఈ టూల్ని ప్రిపేర్ చేసామే కానీ కార్ కొనొద్దు ఆర్ కొనండి ఆర్ ఓలా, ఊబర్ సర్వీసెస్ యూజ్ చేయండి అని చెప్పడం అస్సలు ఉద్దేశం కాదు. మీరు జనరల్లీ చాలామంది ఎమోషనలీ డెసిషన్స్ తీసుకుంటారు. సో అలా ఎమోషనల్ డెసిషన్ తీసుకోకుండా ఇలా ఫైనాన్షియల్ పార్ట్ కూడా ఇంక్లూడ్ చేసి డెసిషన్ తీసుకున్నట్టయితే కొంచెం బెటర్ డెసిషన్ అవుతుంది కదా, అందు గురించి అని మీకు ఈ టూల్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఎక్సెల్ షీట్లో మీకు ఇక్కడ ఫస్ట్ ఏం కనబడుతుందంటే కార్ ఆన్ రోడ్ ప్రైస్ అని కనబడుతుంది. నేను ఇక్కడ రఫ్గా ఒక 10 lakhs ఇన్పుట్ చేస్తున్నాను. మీరు కొనాలనుకున్న కార్ ఏదైతే ఉన్నదో ఆ కార్ ఎగ్జాక్ట్ అమౌంట్ మీరు ఇక్కడ ఇన్పుట్ చేయొచ్చు. ఇందులో మీరు క్యాష్ కాంపోనెంట్ ఏదైతే ఉన్నదో, అంటే అందరూ క్యాష్తో వెళ్ళకపోవచ్చు, లోన్లో కూడా వెళ్తారు కాబట్టి క్యాష్ కాంపోనెంట్ నేను ఇక్కడ 2 లక్షలు తీసుకుంటున్నాను. అండ్ అలాగే 8 lakhs లోన్కి వెళ్తున్నాను. 8 lakhs లోన్కి వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ మనం ఎవ్రీ ఇయర్ పే చేయాలి కదా,
నౌ లెట్స్ సే నేను 10 ఇయర్స్ టెన్యూర్ తీసుకున్నాను. ఒక కార్‌ని 10 ఇయర్స్ కన్నా చాలా తక్కువ మంది వాడతారు. సో, ఒక 10 ఇయర్ టెన్యూర్‌లోని యావరేజ్‌గా మనం ఫస్ట్ ఇనీషియల్ ఇయర్స్‌లో ఇన్స్యూరెన్స్ అన్నది ఎక్కువగా ఉంటది ప్రీమియం. దాని తర్వాత తగ్గుతూ వస్తది కదా! సో, యావరేజ్‌గా ఒక రూ. 15,000 ప్రతి సంవత్సరం ఈ 10 ఇయర్ పీరియడ్‌లో మనకి ఇన్స్యూరెన్స్ ప్రీమియం పడిందనుకుందాం. అండ్ ఇంకో రూ. 15,000 మనకి మెయింటెనెన్స్ కాస్ట్ పడిందనుకుందాం. అండ్ పెట్రోల్ కాస్ట్ యావరేజ్‌గా ఇప్పుడు రూ. 100 ఉన్నది. అండ్ ఫ్యూయల్ కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ అంటే ప్రతి సంవత్సరం ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతూ ఉంటది కదా! జనరల్లీ ఏంటంటే మనకి ఒక 2, 3 ఇయర్స్ బకెట్‌లో చూసినట్టయితే ఫ్యూయల్ కాస్ట్ పెరగడం, తగ్గడం మనకు కనబడతది. బట్ 2008 నుంచి ఇప్పటికి చూసామనుకోండి 2008లో కూడా రూ. 100 ఉండేది. మధ్యలో బాగా పడిపోయి మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడింది. సో, ఇలా వాలటైలిటీ అయితే ఉంటది. సో, అందుకని ఫ్యూయల్ కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ మనం 8-10% ఇలా తీసుకోలేము. ఒక 2% యావరేజ్ తీసుకుందాం. ఒక 10 ఇయర్స్ సినారియోలో 2-3% కన్నా ఫ్యూయల్ కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ అయితే ఉండకపోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ ఉంటది అనిపించినట్టయితే ఎక్కువ నంబరే ఇన్‌పుట్ చేయండి. నో ప్రాబ్లమ్. అండ్ ఇక డ్రైవర్ కాస్ట్ ఇవన్నీ నేను ఇన్‌పుట్ చేశాను కానీ కామన్‌గా ఫస్ట్ కార్ కొనేవాళ్ళు డ్రైవర్‌ని వాళ్ళు పెట్టుకోరు కాబట్టి సెల్ఫ్ డ్రైవింగే చేస్తారు కాబట్టి మనం ఈ కాలమ్స్‌ని అయితే ఇగ్నోర్ చేసేయొచ్చు. బట్ వేరే ఇంకెవరైనా కూడా నేను డ్రైవర్ పెట్టుకుంటాను ఆ కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసి చూద్దాం అనుకున్నట్టయితే వాళ్ళ గురించని ఈ 2 కాలమ్స్ కూడా ఇన్‌పుట్ చేసాం. అండ్ అలాగే ఫ్యూయల్ ఎఫిషియన్సీ లెట్స్ సే మనం కొన్న కారు సిటీలో డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి. ఒక 12-15 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. నేను 12 తీసుకున్నాను ఆన్ డౌన్ సైడ్. అండ్ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసేది లెట్స్ సే ఫస్ట్ ఇక్కడ మల్టిపుల్ సినారియోస్ చూపిస్తాను. ఫస్ట్ సినారియో కొంతమంది 20 కిలోమీటర్ల కన్నా తిరగరు. సో, 20 కిలోమీటర్ల సినారియో చూద్దాం. దాని తర్వాత మిగిలిన కిలోమీటర్స్ పెంచి కూడా నేను మీకు సినారియోస్ చూపిస్తాను. అండ్ కమింగ్ టు రైడ్ హెయిలింగ్ యాప్స్ అంటే మనం క్యాబ్ సర్వీసెస్ ఏవైతే తీసుకుంటామో అక్కడ బేస్ ప్రైస్ రూ. 50 ఉంటది. అండ్ అలాగే పీక్ అవర్స్‌లోని వీళ్ళు రూ. 12 కొన్నిసార్లు కొంచెం ఎక్కువ కూడా చార్జ్ చేస్తారనమాట. అది ఎంత ఉంటదన్నది మనం యావరేజ్‌గా ఇక్కడ ఇన్‌పుట్ చేయొచ్చు. నేను ఇక్కడ రఫ్‌గా రూ. 12 తీసుకున్నాను. అండ్ అలాగే రైడ్ టైమ్ ఏదైతే జరుగుతదో అంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసామనుకోండి. ఈచ్ మినిట్‌కి రైడ్ టైమ్ కూడా వీళ్ళు ఫేర్ చార్జ్ చేస్తారనమాట. దాని గురించి అని చెప్పి మనం టైమ్ టేకెన్ టు ట్రావెల్ ఇక్కడ ఉన్నది కదా! ఇక్కడ టైమ్‌ని ఇన్‌పుట్ చేయాల్సి ఉంటది. 20 కిలోమీటర్స్ పర్ డే అంటే మనకి డ్రైవ్ టైమ్ 30-40 మినిట్స్ మించి పట్టకపోవచ్చు కదా! నేను 40 మినిట్స్ తీసుకున్నాను. అండ్ అలాగే ఈ కాస్ట్ ఏదైతే ఉన్నదో ఈ రైడ్ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీలు ఎవ్రీ ఇయర్ కాస్ట్‌ని పెంచుతూ ఉంటాయి కదా! లెట్స్ సే వీళ్ళు 8% చొప్పున పెంచుతున్నారు అనుకుందాం. ఓకే. నౌ ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ కార్ కొన్నాం అనుకోండి. మనం ఇక్కడ 2 లాక్స్ క్యాష్ కాంపోనెంట్ పెడుతున్నామా? అండ్ అలాగే 8 లాక్స్ మనం లోన్ తీసుకున్నాం కదా! ఆ లోన్ తీసుకున్న క్యాలిక్యులేషన్ మీకు ఇక్కడ వచ్చేస్తది. ఈఎంఐ ఏదైతే కడతామో ఈ ఈఎంఐ నార్మల్ క్యాబ్ సర్వీసెస్ యూజ్ చేసినట్టయితే మనం ఈఎంఐ పే చేయం కదా! ఆ డబ్బులు పక్కన ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తాం కదా! లెట్స్ సే మీరు ఒక 5 ఇయర్స్ ఈ కార్ కొనడం పోస్ట్‌పోన్ చేద్దాం అనుకున్నారనుకోండి. ఈ 5 ఇయర్ పీరియడ్‌లో ఆ డబ్బుల్ని మీరు పార్క్ చేసినట్టయితే మీకు ఆ పార్క్ చేసిన డబ్బుల మీద కూడా ఇంట్రెస్ట్ వస్తది కదా! నౌ లెట్స్ సే మీలో చాలామంది మన మనీ పర్స్ ఫాలోవర్స్ కాబట్టి మనీ పర్సన్స్ ఆర్ స్మార్ట్ పీపుల్. సో, మీరు ఈక్విటీలో అది ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ 5 ఇయర్ టెన్యూర్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ టెన్యూర్ కాబట్టి నేను ఇక్కడ రిటర్న్ 12% తీసుకున్నాను ఈక్విటీ కాబట్టి. మీరు ఒకవేళ 6, 7, 8 ఆర్ 9 వాటెవర్ రిటర్న్ మీరు ఇన్‌పుట్ చేయాలనుకున్నట్టయితే ఆ నంబర్ ఇన్‌పుట్ చేయండి. నౌ ఈ కేస్‌లోని ఇక్కడ డిప్రిసియేషన్ కూడా మనం తీసుకోవాలి కదా! ఎవ్రీ ఇయర్ కార్ వాల్యూ డిప్రిషియేట్ అవుతది కదా! నేను ఇక్కడ సర్టెన్ పర్సెంటేజెస్ ఇన్‌పుట్ చేశాను. మీరు ఇవి చేంజ్ చేయాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అవి క్యాలిక్యులేషన్‌లోని ఇయర్ వైస్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ మీకు కిందకెళ్ళినట్టయితే కనబడతది. కాకపోతే సింప్లిఫై చేయడం కోసం అని నేను ఇక్కడ సమ్మరీ ఇన్‌పుట్ చేశాను. ఈ సమ్మరీ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. ఈ సమ్మరీ ప్రకారం చూసినట్టయితే ఈ కాలమ్ ఏదైతే ఉన్నదో ఇది ఓన్ కార్. ఇక్కడ రైడ్ హెయిలింగ్ యాప్స్ అన్నమాట. రెడ్ కలర్‌లో ఉన్నట్టయితే అది కాస్ట్ ఎక్కువగా పడుతున్నట్టు. గ్రీన్ కలర్‌లో ఉన్నట్టయితే కాస్ట్ తక్కువ పడుతున్నట్టు అన్నమాట. నౌ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో రోజుకి 20 కిలోమీటర్స్ తిరిగి 10 లాక్ కార్‌లోని 2 లాక్స్ తను ఓన్‌గా పెట్టి 8 లాక్ రూపీస్ లోన్ తీసుకున్న పర్సన్‌కి ఫస్ట్ 7 ఇయర్స్ ఓన్ కార్ అయితే కాస్ట్ ఎక్కువ అవుతదన్నమాట. వేరే 7 ఇయర్స్ తర్వాత నుంచి ఓన్ కారే చీపెస్ట్ ఆప్షన్ అవుతది. అంటే పర్ డే యావరేజ్‌గా 20 కిలోమీటర్సే మీ కమ్యూటేషన్ ఉన్నట్టయితే మీరు ఒకవేళ కార్ పర్చేస్‌ని పోస్ట్‌పోన్ చేయాలనుకున్నా కూడా యూ కెన్ కంఫర్టబుల్లీ డూ ఇట్ ఆన్ ఫైనాన్షియల్ టర్మ్స్. నేను ఇక్కడ కంఫర్ట్ గురించి మాట్లాడట్లేదు ఎక్కడ. నౌ ఇక్కడ లోన్ క్యాలిక్యులేషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లోన్ ఎంత, మనం ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత పే చేస్తాం మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏం లేదు. నౌ ఈ 20 కిలోమీటర్స్ సినారియో ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు మారుద్దాం. 20 కిలోమీటర్స్ కాకుండా 40 కిలోమీటర్స్ చేద్దాం. పర్ డే 40 కిలోమీటర్స్ రైడ్ అంటే మనకు 60 మినిట్స్ అయితే మినిమమ్ పడతది కదా! 60 మినిట్స్ ఇన్‌పుట్ చేశాను. ఈ 40 కిలోమీటర్స్ సినారియోలో కూడా 7 ఇయర్స్ వరకు ఓన్ కార్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. రైడ్ హెయిలింగ్ సర్వీసెస్ యొక్క కాస్ట్ తక్కువ పడుతుంది మనకి. అదే 40 కిలోమీటర్స్ కాకుండా మనం 60 కిలోమీటర్స్ చేసామనుకోండి పర్ డే కమ్యూటేషన్. దెన్ ఇన్ దట్ కేస్
ఫస్ట్ 6 ఇయర్స్ వరకు ఓన్ కాస్ట్. ఆబ్వియస్లీ ఓన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి డిప్రిసియేషన్, మనం అప్‌ఫ్రంట్ పే చేసే డబ్బులు, ఈఎంఐ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కన్సిడర్ చేసి ఫస్ట్ 6 ఇయర్స్‌లోనే మనం ఆ కాస్ట్ పే చేస్తాం కాబట్టి ఫస్ట్ 6 ఇయర్స్ మనకి ఎప్పుడు రెడ్‌లోనే కనబడుతుంది. వేరస్ 6 ఇయర్స్ దాటినట్టయితే మనకు ఆ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది కాబట్టి ఓన్ కాస్ట్ విల్ బికమ్ ఏ చీపెస్ట్ ఆప్షన్ అన్నమాట. నౌ 60 కాకుండా కొంతమంది 100 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు కూడా ఉంటారు కదా! ఆ కేస్ తీద్దాం. చాలా తక్కువ ఉంటారు. బట్ 100 తిరిగే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ 4 ఇయర్స్‌లోనే ఆ బ్రేక్ ఈవెన్ అయిపోద్దన్నమాట. సో ఎంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవుతదన్నది మనకి క్యాలిక్యులేషన్ అయితే చూపిస్తది. నౌ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఫైనాన్షియల్లీ మన ఓన్ పర్సనల్ ఫైనాన్సెస్ ఆధారంగా కార్ పర్చేస్‌ని అఫోర్డ్ చేయగలమా లేదా అనేది అసెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎమోషనల్లీ బయింగ్ డెసిషన్ తీసుకోకుండా మీరు మీ అదర్ ఇంపార్టెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ సే ఇల్లు కొనాలని గోల్ కానీ, లేకపోతే రిటైర్మెంట్ గోల్ కానీ, ఇలాంటి గోల్స్ ఉన్నాయి. ఆర్ జాబ్ సెక్యూరిటీ లేదు. చాలా కేసుల్లో జాబ్ సెక్యూరిటీ లేకుండా కూడా చాలామంది ఏంటంటే కంగారు పడిపోయి లోన్ తీసుకొని లోన్ వస్తుంది కదా అని చెప్పి కార్ పర్చేస్ లాంటి మేజర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటారు. ఒకవేళ జాబ్ రిలేటెడ్ ఏదైనా రిస్క్ వచ్చిందనుకోండి, అలాంటి రిస్క్‌లు వచ్చినప్పుడు ఈ కార్‌ని మళ్ళీ ఈ డిప్రిషియేట్ అయిపోయి లాసెస్‌లో అమ్ముకుంటారన్నమాట. సో అలాంటివి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. మన జాబ్ రిలేటెడ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను మీకు ఇందాకలా చాలా సార్లు రిపీట్ చేశాను అనుకోవద్దు. కంఫర్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కార్ పర్చేస్ అన్నది జస్ట్ ఓన్లీ ఫైనాన్షియల్ డెసిషన్ మాత్రమే కాదు, మన కంఫర్ట్ కూడా ప్లే అవుతుంది కాబట్టి ఆ కంఫర్ట్ పార్ట్‌ని కూడా కన్సిడర్ చేసి మన పర్సనల్ ఫైనాన్సెస్ వీటిని కాంప్రమైజ్ చేయకుండా మనకు వర్క్ అవుతుంది అనుకున్నట్టయితే యూ కెన్ గో హెడ్ అండ్ బై ద కార్. ఒకవేళ మన పర్సనల్ ఫైనాన్సెస్‌ని ఇంపాక్ట్ చేస్తూ కొన్నాళ్ళు పోస్ట్‌పోన్ చేయగలను, ఇప్పుడు క్యాలిక్యులేషన్ బట్టి నాకు అలాగే అనిపిస్తుంది అనుకున్నట్టయితే యూ కెన్ పోస్ట్‌పోన్ అండ్ యూజ్ రైడ్ హెయిలింగ్ యాప్స్. ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉన్నదో మీ ఓన్ క్యాలిక్యులేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్‌లో షేర్ చేస్తాను. మీకు లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ అయ్యి ఉంటుంది. ఆ లింక్ వర్క్ అయినప్పుడు మీకు డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళిపోతుంది. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోయినా కూడా మీరు మన టెలిగ్రామ్ యాప్‌లోకెళ్ళి ఫైల్ సెక్షన్‌లోకెళ్ళి సెర్చ్ చేసినట్టయితే కార్ పర్చేస్ వెసెస్ రైడ్ హెయిలింగ్ యాప్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఈ ఎక్సెల్ షీట్ అయితే దొరికేస్తది. డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడి నుంచి మీ ఓన్ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేషన్ మొత్తం ప్రిపేర్ చేయడానికి టీమ్ అయితే చాలా రోజులు ఎఫర్ట్ పెట్టారు. ఆ ఎఫర్ట్ మీకు హెల్ప్‌ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ నాలెడ్జ్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎండ్ కార్డ్‌లోని పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్‌గా మేము చేసిన ఆల్రెడీ ప్రీవియస్ ఇంపార్టెంట్ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్‌లు వస్తాయి. మిస్ అవ్వకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.